పట్నం గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారములు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ వేసి వేయించి భారీ మెజార్టీతో గెలిపించాలని మేమందరినీ ప్రార్థన చేస్తున్నానమ్మా. ఫ్యాన్ కొట్టండి అమ్మా. వచ్చే 13వ తేదీ మీరందరూ ఓటు వేయడానికి ఫ్యాన్ గుర్తుకు సిద్ధమేనా? సిద్ధమేనా? మీకందరికీ తెలుసు, ఈ నెల 13వ తేదీ సోమవారం ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీ మరియు పార్లమెంటుకు. దానికి గాను మేమందరం మీకు ఓట్లు అడగడానికి ఇక్కడ రావడం జరిగింది. మీకందరికీ తెలుసు, జగనన్నతోనే సంక్షేమం సాధ్యమని. ఒక పెన్షన్ తీసుకోండి, ఒక వాలంటీరు ఒక 2 నెలలు పని చేయకపోతే ప్రతి అవ్వ తాత ఈరోజు చాలా కష్టపడుతున్నారు. ఈ మండుటెండలో పోయి బ్యాంకు దగ్గర పోయి బాణలు నిలబడి, ముందైతే సచివాలయం దగ్గర పోయి కష్టపడి తెచ్చుకున్నారు. మళ్ళీ ఈ నెల బ్యాంకుల దగ్గర పోయి బాణలు నిలబడి వాళ్ళ హెల్త్ ముందే వృద్ధాప్య పెన్షన్ అంటే వృద్ధులు మా అవ్వ తాతలు ఎంత కష్టపడినారో తెలుస్తుంది. కాబట్టి మీకు మీ ఇంటికి పెన్షన్ అందాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ వాలంటీర్ వ్యవస్థ రావాలి, మీరంతా పథకాలు తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, టీడీపీ వాళ్ళ కళ్ళబుల్లి మాటలు నమ్మి ఏదో ఆడోళ్ళకి కేజీ బంగారం ఇస్తామని, పెద్దోళ్ళకి ఏదో పెంచు కారు ఇస్తామని చెప్తారు. ఆ బంగారు రాదు, పెంచు కారు రాదు. తీరా మోసపోయింది తప్పితే ఏమీ జరగలేదు. కొత్త ఎలక్షన్లు జరుగుతున్నాయి. యాడ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు సీట్ వస్తుందని ఆ వరుణదేవుడు కూడా కరుణించలేదు ఇప్పటి వరకు. చూడండి, 13 తర్వాత ఇట్లా వర్షాలు పడతాయి. ఎందుకంటే డిసైడ్ అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది. ఇంకా 13వ తేదీ మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన తర్వాత ఆ రోజు రాత్రి నుంచే 14వ తేదీ నుంచి వర్షాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ ధర్మానికి మరియు అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో మీరందరూ న్యాయానికి ధర్మానికి మీరందరూ తోడు ఉండాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీరందరూ ఒక ఓటు నాకు అసెంబ్లీకి మరియు ఒక ఓటు బోయ శాంతమ్మకు పార్లమెంటుకు వేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఓటు వేయాలి. చెప్పండి చెప్పండి మా చెప్పండి మా అందరూ ఏళ్ళు తిప్పుతారే చెప్పండి మా. మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మరియు రానున్న సోమవారం పొద్దున్నే 7 గంటలకే ఎలక్షన్ బూత్ల దగ్గర మీరందరూ లైన్లలో నిలబడి ప్రతి ఒక్కరూ పక్కన ఇంటోళ్ళకు కానీ ఇంటోళ్ళకు కానీ అందరికీ అక్క నేను ఓటు వేసేపోతున్నాను, మీరు వస్తారా? ప్రూఫ్ అయితే రండి ఇక్క కలిసిపోదామని అందరూ కలిసిపోయి నిలబడి 12 గంటలకు 80%, 75%, 80% పోలింగ్ అయిపోల్లా. ఎంత పర్సెంటేజ్? కాబట్టి మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని మరియు పోయే శాంతమ్మకు ఆశీర్వదించాలని మిమ్మల్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పట్నం వైఎస్ఆర్సీపీ నాయకులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు సమయానుభవం వల్ల నేను చాలా మీటింగ్ ఇంకోటి పోతున్నా. నేను మీకు మన ఫ్రెండ్ మాజీ శాసనసభ్యులు చాంద్రశేఖర్ గారు వస్తారు. మీరు వాళ్ళతో కలిసి కొంచెం ముందర పోండి. నేను 13వ తేదీ తర్వాత తప్పకుండా మీకు వస్తాను. 13వ తేదీ మీరందరూ నాకు ఆశీర్వదిస్తారని మళ్ళీ నేను ఆశిస్తున్నాను. జై జగన్, జై జగన్. ఫ్యాన్ గుర్తుకే, ఫ్యాన్ గుర్తుకే. ఈరోజు మన పట్నం